హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా అడిగి ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చి కూడా చాలా డేస్ అయిపోతుందండి. దగ్గర ఒక 1 మంత్ 45 డేస్ అట్లా అయిపోతుందండి నేను వీడియోస్ పోస్ట్ చేయక. జస్ట్ ఇంకా షార్ట్స్ కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ అసలు ఏమీ లేదండి. దగ్గర నేను పోస్ట్ చేసి 45 డేస్ అట్లా అయిపోతుంది వీడియోస్ అనేవి. మన యూట్యూబ్ ఫ్యామిలీలో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయితే నాకు కామెంట్ చేయడం జరిగిందండి. అసలు ఏమైందండి, వీడియోస్ పెట్టట్లేదు, అసలు కనీసం షార్ట్స్ కూడా పెట్టట్లేదు, ఏమైంది, ఏంటి, ఏమైనా ప్రాబ్లమా అని అయితే నన్ను అడగడం జరిగిందండి కామెంట్స్ రూపంలో. అలా అడిగినందుకు, నా కోసం ఆలోచించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు వాళ్ళు పెట్టిన కామెంట్స్ కూడా నేను అసలు రిప్లై కూడా ఇవ్వలేదండి. నాకు ఇవ్వాలని కూడా అనిపించలేదన్నమాట. అందుకని నా కోసం ఆలోచించి నా కోసం అడిగిన వాళ్ళకైతే నా నుంచి ఒక ఆన్సర్ అనేది ఉండాలి కాబట్టి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. లేదంటే అసలు ఇలాంటి వీడియో చేయకూడదని అయితే అసలు అనుకున్నాను. ఇంకా ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కనీసం న్యూ ఇయర్ రోజు కూడా నేను కమ్యూనిటీ పోస్ట్ కానీ ఏమీ పోస్ట్ చేయలేదండి. ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఏమేమి పనులు అనుకుంటున్నారో అవన్నీ మంచి పనులు కూడా ఈ ఇయర్లో కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ల్యాక్ చేయకుండా వీడియో అసలు ఎందుకు నేను స్టార్ట్ చేశాను, అలానే వీడియోస్ ఎందుకు మన ఛానల్లో పోస్ట్ చేయట్లేదు, ఏంటి దానికి రీజన్ ఏంటి అనేది నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా అయితే మా మామయ్య గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారండి, తను December 4th తెల్లవారితే 2వ టైంకి అట్లాగా కాలం చేశారండి, అంటే చనిపోయారు. అసలు ఎందుకు చనిపోయారు ఏంటి అనేది మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే మా మామయ్య గారు చనిపోయింది December 4th కదా. ఆ 4th ఒక 1 week 10 days ముందు అయితే బాగా చలులు ఉన్నాయండి. చలి కానీ మంచు కానీ చాలా విపరీతంగా ఉంది. మనకి ఇక్కడ వైజాగ్లో కూడా అలానే అనిపించింది. మా మామయ్య గారికి ఏంటంటే ఆస్మా ఉంది. ఆస్మా వల్ల ఈ చల్లగాలి మంచు వీటి వల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. తనకి బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడం వల్ల కొంచెం ఒక రోజైతే సీరియస్గా ఉంది అంటే మా ఆడపడుచు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. అడ్మిట్ చేసి ఒక 2-3 డేస్కి అయితే నేనైతే వెళ్ళాను. అడ్మిట్ చేసింది మండే అట్లా అడ్మిట్ చేశారు. నేను ఒకదాన్ని ఫ్రైడే అట్లా వెళ్ళాను అనమాట. మా ఆడపడుచు ఒకరితో అయిపోయారు, ఇంటికి హాస్పిటల్కి తిరగడానికి అది అనేసి నేను మా పిల్లల్ని మా హస్బెండ్ని అయితే ఇక్కడ వదిలేసి నేను ఒకరిదాన్ని ఫ్రైడే అయితే వెళ్ళానండి. మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉందనేసి సాటర్డే వర్క్ చూసుకుని సండే పిల్లల్ని తీసుకుని వస్తాను అనేసి అన్నారు. పైగా మాకేంటంటే పిల్లలు చిన్న బాబు, అలానే మా హస్బెండ్ అయితే మాలు కూడా వేసుకున్నారు. ఇంకా వాళ్ళే చేసుకుంటారులే ఇంట్లో పని అన్నట్లుగా నేనైతే వెళ్ళానండి. వెళ్ళి ఒక ఫ్రైడే వెళ్ళాను. ఫ్రైడే సాటర్డే అట్లాగే హాస్పిటల్లో ఉండి తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఒక 3-4 డేస్ అయితే హాస్పిటల్లో బాగానే ఉన్నారండి. ఒక 6th డే నుంచి బాగా సీరియస్ అయిపోయింది అనమాట మా అన్నయ్య గారికి. వెంటిలేటర్ పెట్టి కూడా ట్రై చేశారు, ఏదన్నా పాసిబుల్ అవుతుందా ఏంటనేసి అని, కానీ ఒక చనిపోతారు అనే ఒక 2 డేస్కి అయితే ఇంకా ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ తన బాడీ సపోర్ట్ చేయట్లేదు నేను. ఇంకా అందుకని ఒక 2 డేస్ వెంటిలేటర్ మీద పెట్టి కూడా చూసారండి డాక్టర్స్ అయితే. అసలు ఏమీ తన ఓన్గా తనైతే బ్రీతింగ్ తీసుకోవడం కానీ అదేమీ లేదు అసలు. ఇంకా అనుకోకుండా December 4th తెల్లవారితే 2 ఆ టైంకి అట్లాగా మావయ్య గారికి చనిపోయారనమాట. ఈలోపే మాకు మావయ్య గారు చనిపోయింది బుధవారం కదా. డాక్టర్స్ అన్నారు సండేనే చెప్పారండి, ఇంకా వెంటిలేటర్ మీద పెడతామండి, చెప్పలేము ఏ టైంలో ఎలా ఉండొచ్చు ఏంటని చెప్పారనమాట. అలా చెప్పడం వల్ల మా హస్బెండ్ అలానే మా చిన్న బాబు కూడా మాలేసుకుని ఉన్నారు కదా ఆల్రెడీ, మరి ఎలా ఉన్నా ఇబ్బంది మాలు కదా అనేసి వాళ్ళైతే మండే ఎర్లీ మార్నింగ్ ద్వారపూడి వెళ్ళైతే మాల అనేది అంతా కూడా తీసేసుకున్నారండి. మాల అంతా కూడా తీసేసుకుని ఇంకా ఆ 2 డేస్ కూడా రాజమండ్రిలో హోటల్లో రూమ్ తీసుకునే ఉన్నారనమాట. ఎందుకంటే మరి మాల తీసుకుని ఇంటికి వస్తే మళ్ళీ అత్తయ్య గారు
ఎందుకు మాల తీసుకున్నారు ఏంటనేసి తను థింకింగ్ అనేది వేరేగా ఉంటుంది. మళ్ళీ బాధపడుతూ అలా కూర్చుంటారనే ఉద్దేశంతో ఇంకా వాళ్ళిద్దరైతే ఇంటికి రావడం అనేది జరగలేదు. ఇంకా హాస్పిటల్ దగ్గరే రూమ్ తీసుకుని అక్కడే ఉన్నారనమాట. బుధవారం తెల్లవారితే బుధవారం అనేసరికి 2:30 టైంకైతే మావయ్య గారు కాలం చేశారండి. ఇంటికి తీసుకొచ్చేసారు. చిన్న కర్మం అలానే పెద్ద కర్మం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలానే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మా సైడు ఏంటి అంటే పొలిమేర దాటకుండా వాళ్ళొక అదే మా హస్బెండ్ కానీ మా ఆడపడుచు మా మధ్య కానీ అట్లాగా గుమ్మం దాటేస్తారనమాట. మంచి రోజు చూసుకుని అట్లాగైతే అమ్మ అయితే తీసుకెళ్లారండి. నెలలకుండా తీసుకెళ్తారనమాట. అలాగా గుమ్మం దాటించిన తర్వాతనే వీళ్ళు ఎక్కడికైనా వర్క్ అయినా వెళ్ళాలి, లేదంటే ఏ పని ఉంటే ఆ పనికైనా వెళ్ళాలి. ముందు గుమ్మం అయితే దాటించాలి మంచి రోజు చూసుకుని. అదేవిధంగా అమ్మ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అమ్మ తీసుకెళ్లారు. ఒక నైట్ అంతా కూడా అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము టిఫిన్ చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి రాజమండ్రి అయితే వెళ్ళిపోయామండి. ఆ సేమ్ డే ఇక్కడికి వైజాగ్ వచ్చేద్దాం అనుకున్నాం, కానీ మాకు ఇంకా టైం సరిపోలేదు. నెక్స్ట్ డే వద్దాము అంటే ఫ్రైడే అనమాట. ఇలాంటి టైంలో మంచి రోజు చూసుకుని రావాలి కదండి. ఒక్కరోజు 2 రోజులు లేట్ అయినా కానీ మంచి రోజు చూసుకుని రావాలి. ఇంకా అదే ఉద్దేశంతో ఇంకా ఫ్రైడే కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా బయలుదేరిపోయామండి. 6 దాటకుండా బయలుదేరండి అంటే మేము 5:15కి అట్లాగా అయితే అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ ఇంకా వైజాగ్ స్టార్ట్ అయ్యామండి. మేము సాటర్డే వైజాగ్ వచ్చేటప్పటికి 10:30 అట్లా అయ్యిందనమాట. అప్పటికే పిల్లలకి స్కూల్ ఒక 20 days అట్లా పోయిందండి. స్కూల్ అనేది దగ్గర లేదంటే సేమ్ ఊరు అంటే పంపించేసేవాళ్ళం. రాజమండ్రి నుంచి వైజాగ్ రోజు అప్ అండ్ డౌన్ అంటే అసలు ఇంపాసిబుల్ అండి. రోజు చాలా కష్టమైపోతుంది. ఇంకా అదేవిధంగా ఇలాంటి టైంలో ఇంక తప్పదు కానీ స్కూల్ అయినా కానీ ఏదైనా కానీ ఇంకా అట్లాగా లీవ్ తీసుకోవాల్సిందే. ఫైనల్గా ఇదండి మ్యాటర్ అనేది. దీనికోసమే నాకైతే అసలు వీడియోస్ అనేవి చెయ్యాలి అని అనిపించలేదన్నమాట. ప్రజెంట్ కూడా నేను వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదండి. మేము దసరా తర్వాత ఒక 1 week అట్లాగా తిరుపతి అయితే వెళ్ళామండి. ప్రజెంట్ ఆ వీడియోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం నార్మల్ డేస్లో వచ్చి ఇప్పుడు వీడియోస్ అనేవి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక వీడియోతో మనకి వస్తున్నాను. బాయ్.